హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ నర్స్తో ఇలా చెప్తూ ఉంటుంది. పేషెంట్కి ఏ సమయంలోనైనా డెలివరీ అవ్వచ్చు. తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. పాత ఫైల్స్ అన్నీ చెక్ చేసి బామ్మగారికి ఫోన్ చేసి పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉందని బామ్మగారిని వెంటనే హాస్పిటల్కు రమ్మని చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, ఇప్పుడే బామ్మగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు సహస్రను తీసుకుని హాస్పిటల్కు వస్తారు. డాక్టర్ డాక్టర్ అని పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక సహస్రను ఐసీయూలోకి తీసుకెళ్తారు. డాక్టర్, సహస్రకు దాని కడుపులో బిడ్డకు ఏం కాకుండా మీరే చూసుకోవాలి అని పద్మాక్షి డాక్టర్కి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, ముందు రిసెప్షన్లో బిల్ పే చేసి రండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, చారుకేశ కొంచెం బిల్ పే చేసి వస్తావా అని అడుగుతూ ఉంటే సరే వదినా అని చెప్పి చారుకేశ బిల్ పే చేయడానికి వెళ్తాడు. ఇక పద్మాక్షి సహస్రం ఉన్న రూమ్లోకి వెళ్తుంది. మమ్మీ, ఉన్నట్టుండి పెయిన్స్ వచ్చినట్టు యాక్ట్ చేయమన్నావు, మరి మనకి బేబీ సిద్ధంగా ఉందా మమ్మీ? నేను పెయిన్స్ వస్తున్నట్టు బాగానే యాక్ట్ చేశాను కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, కాసేపు నువ్వు ఆగవే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వస్తుంది. డాక్టర్, మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి గారు, ఇంకా ఆ లక్ష్మికి డెలివరీ అవ్వలేదు, అయిన తర్వాత మీరు చెప్పినట్టే చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఏంటమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, ఇప్పుడు నేను చెప్పేది బాగా విను. ఆ లక్ష్మి కడుపుతో ఉంది, దానికి 7వ నెల అని పద్మాక్షి చెప్తూ ఉంటే అమ్మకి ఈ విషయం ఎలా తెలిసింది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అవును సహస్ర, దాని బిడ్డనే నీ బిడ్డగా రేపు మనం ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, దాని బిడ్డ అని సహస్ర అంటూ ఉంటే ఆ లక్ష్మి బిడ్డను తీసుకెళ్తేనే రేపు మనకి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది సహస్ర, అందుకే నేను బాగా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నువ్వు అడ్డు చెప్పకు సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటే సరే అమ్మా, నువ్వేం చేసినా కూడా నా మంచి గురించే చేస్తావు కదా, నీ ఇష్టం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, నువ్వు ఇలా కూర్చోవటం కరెక్ట్ కాదు, నువ్వు బెడ్ మీద పడుకోమ్మా, ఎవరైనా చూస్తే నీకు కడుపు లేదని నువ్వు యాక్టింగ్ చేశావని అందరికీ తెలిసిపోతుంది, నీ విషయం అలా పక్కన పెడితే నా ఉద్యోగం కూడా పోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ అని సహస్ర చెప్తూ ఉంటుంది. అమ్మా, నాకు పెయిన్స్ వస్తున్నాయని బావకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అమ్మా? బావ హాస్పిటల్కు వచ్చాడా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ ఫోన్ కలవట్లేదు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. కనీసం యమున అత్తయ్యకైనా చెప్పమ్మా అని సహస్ర అంటూ ఉంటే సరే సహస్ర, ఇప్పుడే ఆ యమునకు ఫోన్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక పద్మాక్షి వెంటనే యమునకు ఫోన్ చేస్తుంది. యమున ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వదినా, సహస్ర బాగానే ఉంది కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. సహస్రకు నొప్పులు వస్తున్నాయి వదినా, సహస్రను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, విహారికి ఫోన్ చేస్తుంటే విహారీ ఫోన్ కలవట్లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏ హాస్పిటల్ వదినా, నేను ఇప్పుడే వస్తాను, విహారికి ఫోన్ కూడా ట్రై చేస్తాను నేను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదినా, లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే వచ్చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే యమున పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్తుంది. గురువుగారు, అనుకున్న గడియలు రానే వచ్చేసాయి, నా కోడల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, బిడ్డకు ఎలాంటి గండం లేకుండా ఉండాలంటే ఏదైనా పరిష్కారం సూచించండి గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. పరిష్కారం సూచిస్తాను, కానీ ఆ పరిష్కారాన్ని చేయాల్సింది నువ్వు కాదమ్మా అని గురువుగారు అంటూ ఉంటారు. ఎవరు చేయాలి గురువుగారు అని యమున అడుగుతూ ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడం కోసం తండ్రి ఆ పరమశివుణ్ణి పూజించాలి, ఆ పరమశివుడికి 101 బిందె నీళ్లతో అభిషేకం చేయాలి, అప్పుడే తల్లి బిడ్డ గండం లేకుండా బయటపడతారు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అంటే నా కొడుకు విహారీ చెయ్యాలా గురువుగారు అని యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, విహారీ బాబే చెయ్యాలి అని గురువుగారు చెప్తూ ఉంటారు.
విహరి ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాను గురువుగారు, ఆ శివయ్యకు పూజ జరిపిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే అమ్మా, సర్వే జన సుఖిన భవంతు, వెళ్ళిరమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు బామ్మగారు హాస్పిటల్కు వచ్చి మా సిరి సిరి అని చెప్పి ఏడుస్తూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మా సిరి ఎక్కడుందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఐసీలో ఉన్నారమ్మా అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ సిరి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి సిరి సిరి 7వ నెలలో నొప్పులు రావటం ఏంటి సిరి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. బామ్మగారు, సిరికి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కంగారు పడకండి అని చెప్పి నర్స్ బామ్మతో చెప్తూ ఉంటుంది. తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా, 7వ నెలలో గర్భం దాల్చకూడదు అంటారు కదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. డాక్టర్ ఆధీనంలో ఉన్నారు కాబట్టి పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పలేము, ప్రస్తుతం అయితే మీ సిరి పరిస్థితి క్రిటికల్గానే ఉంది బామ్మ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. దేవుడా, మా సిరి ఏ తప్పు చెయ్యదు, చాలా మంచిది, అమాయకురాలు, మనం మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది, అలాంటి అమ్మాయికి ఏంటయ్యా ఈ కష్టాలు అని చెప్పి బామ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు యమున విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారీ ఫోన్ రింగ్ అవ్వట్లేదేంటి అని చెప్పి పండుతో అంటూ ఉంటుంది. యమునమ్మ, విహారీ బాబుకి తర్వాతైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అక్కడ సహస్రమ్మ పరిస్థితి ఎలా ఉందో గురువుగారు చెప్తుంటే చాలా భయంగా ఉంది, పదండమ్మా ముందు సహస్రమ్మ దగ్గరకు వెళ్దాం అని పండు చెప్తూ ఉంటాడు. పద పండు అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు లక్ష్మికి నొప్పులు స్టార్ట్ అవుతాయి. డాక్టర్, పేషెంట్కి నొప్పులు వస్తున్నాయి అని నర్స్ చెప్తూ ఉంటే ఇక పద్మాక్షి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ లక్ష్మికి నొప్పులు మొదలయ్యాయంట, కాసేపట్లో డెలివరీ అవుతుంది, మీరేం చేస్తారో నాకు తెలీదు, దాని బిడ్డ నా కూతురు బిడ్డ అవ్వాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, ఎన్నిసార్లు చెప్తారు, నేను చూసుకుంటానని చెప్పాను కదా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మా, సిరికి నొప్పులు వస్తున్నాయా ఏంటి అని బామ్మ నర్స్ని అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ, సిరికి నొప్పులు వస్తున్నాయి అని నర్స్ చెప్తూ ఉంటుంది. దేవుడా, సిరి కడుపులో బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడయ్యా అని బామ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు విహారీకి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక విహారీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారీ ఒంటి మీద చాలా కత్తిపోట్లు ఉన్నాయి అని డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇతను ఎవరన్నది మనకు తెలియట్లేదు, ఇతన్ని అడ్మిట్ చేసిన అమ్మాయికి కూడా కనిపించట్లేదు, ఇతని పరిస్థితి ఇది అని ఎవరికి చెప్పాలి అని చెప్పి డాక్టర్లు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాసేపటి తరువాత డాక్టర్ బయటికి వచ్చి, బామ్మగారు, మీకు మనవడు పుట్టాడు, మీ సిరికి డెలివరీ అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మా, నిజమైన అమ్మా, మా సిరి క్షేమంగానే ఉందా అమ్మా, మాకు సిరి బిడ్డ కూడా క్షేమంగా ఉందా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. సిరి క్షేమంగానే ఉంది, సిరి కడుపులో బిడ్డ కూడా క్షేమంగానే ఉంది బామ్మ, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. పద్మాక్షి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సిరిని నేను చూడొచ్చమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. మీ సిరిని అబ్జర్వేషన్లో పెట్టాం బామ్మ, సిరి స్పృహలోకి రావటానికి టైం పడుతుంది, స్పృహలోకి వచ్చిన తర్వాత వెళ్ళి చూద్దురు కానీ ఇక్కడ కూర్చోండి అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే కరెక్ట్ సమయం, లక్ష్మి బిడ్డను ఎత్తుకొచ్చేయాలి అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది. వెంటనే సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్, ఆ లక్ష్మికి డెలివరీ అయిపోయిందంట, బాబు పుట్టాడంట, వెళ్ళి తీసుకురండి డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, నేను వెళ్ళటం ఏంటండి, నేను వెళ్తే ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది, నేను ఒక మనిషిని అరేంజ్ చేస్తాను, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మీరు అరేంజ్ చేసేలోపు పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది, ఆ లక్ష్మి స్పృహలోకి కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని పద్మాక్షి అంటుంది. ఏంటా నిర్ణయం అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. నేనే వెళ్ళి ఆ లక్ష్మి బిడ్డను ఎవరు చూడకుండా ఎత్తుకొచ్చేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, నిజమేనా, మీరు అంత సాహసం చేయగలరా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, నా కూతురు కోసం ఏమైనా చేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయితే వెళ్ళండి పద్మాక్షి గారు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా బిడ్డను ఎత్తుకొచ్చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని పద్మాక్షి మెల్లగా లక్ష్మి ఉన్న రూమ్లోకి ఎవరు చూడకుండా వెళ్తూ ఉంటుంది. ఓసే లక్ష్మి, ఈ రోజుతో మా కష్టాలన్నీ పోతాయే, ఇక మీదట మేము సంతోషంగా ఉంటాము, నువ్వు మాత్రం బిడ్డ కనిపించక రోజు రోజుకి కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటావే అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటుంది. ఇక మీదట ఈ బిడ్డ మా బిడ్డగా
విహరి సహస్రల బిడ్డగా మా ఇంట్లో గొప్పగా పెరుగుతుంది. నువ్వు కుమిలి కుమిలి ఏడ్చి చావాలే, నీ చావు కూడా మా వల్లే జరగాలే అని పద్మాక్షి మనసులో అనుకుంటూ లక్ష్మి బిడ్డను తీసుకోబోతూ ఉండగా అప్పుడే బిడ్డ పక్కన సడన్గా నాగమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది. పద్మాక్షిని చూసి నాగమ్మ తల్లి బుసలు కొడుతూ ఉంటుంది. దాంతో పద్మాక్షి టెన్షన్ పడుతూ ఆ అని గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది మేడం, అసలు మీరెందుకు ఈ రూమ్లోకి వచ్చారు అని నర్స్ అడుగుతూ ఉంటుంది. పాము పాము అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. పామేంటి మేడం, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీరు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారు, ఇది ఐసీయూ, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, బయటికి వెళ్ళండి అని నర్సు పద్మాక్షిని లక్ష్మి రూమ్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. పద్మాక్షి గారు ఏమైంది, బిడ్డను తీసుకురాలేదేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. డాక్టర్, బిడ్డ దగ్గర పాము కాపలాగా ఉంది, బిడ్డను తీసుకురావకుండా పాము అడ్డుకుంది, ఏం చేయాలో అర్థం కాలేదు డాక్టర్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేస్తాను, మీరు చెప్పేది నిజమా, నిజంగా అక్కడ పాము ఉందా లేదా నేను చూసి వస్తాను పద్మాక్షి గారు అని డాక్టర్ లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి పక్కన బిడ్డ పడుకొని ఉంటుంది. పాము లేదే, పద్మాక్షి గారు పాము ఉందని చెప్పారేంటి అని డాక్టర్ మనసులో అనుకుంటుంది. ఎలాగో ఒకలా ఈ బిడ్డను ఎత్తికొల్లిపోవాలి అని డాక్టర్ మనసులో అనుకొని లక్ష్మి బిడ్డను మరొకసారి తీసుకోబోతూ ఉండగా మళ్ళీ పాము ప్రత్యక్షమవుతుంది. డాక్టర్ కూడా పాము అని గట్టిగా అరుచుకుంటూ లక్ష్మి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఏంటి అందరూ ఈ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి పాము పాము అని అరుస్తున్నారు, అసలు నాకు కనిపించని పాము వీళ్ళకెక్కడ కనిపించింది అని నర్సు మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే డాక్టర్ కూడా భయంతో పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరకు వస్తుంది. డాక్టర్, నేను చెప్పినట్టుగా ఆ లక్ష్మి బిడ్డ దగ్గర పాము ఉంది కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అవును పద్మాక్షి గారు, ఆ బిడ్డ కారణ జన్ముడు, ఆ దేవదేవుడు హంసతో పుట్టినట్టుగా అనిపిస్తున్నాడు, అందుకే మనం ఆ బాబుని ముట్టుకోవాలనుకునేసరికి అక్కడకు పాము వస్తుంది, మనం ఆ బిడ్డని ఇక ఎత్తుకు రాలేం పద్మాక్షి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు ఆ బిడ్డ కావాల్సిందే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీ ఇష్టం, ప్రాణాలకు తెగించి బిడ్డను తీసుకొస్తా అంటే తీసుకురండి, నేనైతే కాదనట్లేదు, కానీ నేను మాత్రం అంత రిస్క్ చేయలేవను పద్మాక్షి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.